హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్యని ఇంటి నుంచి శాశ్వతంగా పంపించేయాలి అని రాజ్ మనసులో కూడా చాలా బలంగానే అనుకుంటాడు. అలాగే ఆ విషయం తెలిసిన కావ్య గుండె పగిలేలా ఏడుస్తుంది. భగవంతుడా, ఏ తప్పు చేయని నాకెందుకయ్యా ఇంత శిక్ష? నేను ఎవరికి అన్యాయం చేశాను అని చెప్పి ఇంకా కావ్య అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది. కోపం తట్టుకోలేక ఇంకా స్వప్న దగ్గరికి వెళ్తుంది. అక్క, ఏం జరుగుతుందో ఇంట్లో నీకు తెలుస్తుందా అని అడగడంతో, ఏం జరుగుతుంది? ఏమీ జరగట్లేదు. ఎందుకు జరగని దాని గురించి ఆలోచించడం అని అంటూ ఉంటే, అక్క, నువ్వు చేసిన తప్పుకి నా జీవితం బలవుతుందక్క. నా భర్త నన్ను శాశ్వతంగా వదిలేయాలి అని నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడంతో, అయితే నన్నేం చేయమంటావు? అది నువ్వు చూసుకోవాలి అని చెప్పడంతో, అక్క, నువ్వు అందరి మధ్యన చెప్పిన చిన్న అబద్ధం నా జీవితాన్ని నాశనం చేస్తుందక్క. నా కాపురాన్ని, అలాగే నా భర్త మనసుని ముక్కలు చేసింది. ప్లీజ్ అక్క, నీకు దండం పెడతాను, అందరి ముందు నిజాన్ని బయటపెట్టు అని చెప్పడంతో, చూడు కావ్య, నా జీవితం కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఏమైతే నాకెందుకు? ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తే మంచిది. నీకు ఇంతకు ముందే చెప్పాను, నా జోలికి రావద్దే అని. కానీ నువ్వు ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో నా కాళ్ళకి అడ్డం పడుతూనే ఉన్నావు. ఈ రకంగా అయినా సరే నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తే నేను మహారాణిలాగా ఇంట్లో తిరగచ్చు అని చెప్పి ఇంకా స్వప్న అయితే కావ్యని చిరాకి పెడుతూ ఉంటుంది. కావ్యకి కోపం తట్టుకోలేక స్వప్న చెంప పగల కొడుతుంది. ఛీ, దుర్మార్గురాలా, సొంత అక్కవని కూడా కాకుండా ఇటువంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నీ జీవితం బాగుంటే చాలు అని ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావక్క? నీలాంటిది అక్కని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని కావ్య చెబుతూ ఉన్న మాటలకి స్వప్న, అయితే అక్క అని చెప్పమని ఎవరన్నారు నీకు? ఇంకా నీతో నాకు పనైపోయింది, ఇక వెళ్తావా అని చెప్పి కావ్యని అయితే స్వప్న మెడ పట్టుకొని బయటకి తోసేస్తుంది. అది చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఇదంతా తెలుసుకున్న రాజ్కి స్వప్నే కావాలని కావ్య మీద నిందలు వేస్తుంది. కావ్యది ఏ తప్పు లేదని నిజం తన మనసులో దాచుకుంది. ఎవ్వరికీ చెప్పకుండా అక్క జీవితం కోసం ఆలోచించి తన జీవితాన్ని నాశనం చేసుకుంది అన్న నిజాన్నైతే రాజ్కి పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఉదయాన్నే అపర్ణాదేవి అయితే సీతారామయ్యని పిలిచి, మావయ్య గారు, మీరు వీళ్ళిద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవ్వరికీ చెప్పలేదు. అలా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే ఎలా కుదురుతుంది? ఇంటికి పెద్దవారు, మీ మాట, మీ నిర్ణయం చెప్పండి అని అడగడంతో, చూడమ్మా అపర్ణ, ఇంటికి పెద్దవాడినని నా మాటకి ఎవరు విలువిస్తున్నారు? నన్ను ఎవరు గౌరవంగా చూస్తున్నారు అని అడగడంతో, మావయ్య గారు, అదేంటది అలా అంటారు? మీ మాట కోసం ఎదురు చూసే కదా తప్పు చేసిన ఈ కావ్యని ఇంటి నుంచి పంపించకుండా ఇక్కడే ఉంచేశాము అని అనడంతో, పక్కన ఉన్న ధాన్యలక్ష్మి, అక్క, కావ్యని తప్పు చేయలేదు, తప్పు చేసింది స్వప్న. తను చేసిన తప్పుని కావ్య మీదకి నెట్టేసింది. అదే ఇక్కడ జరుగుతుంది అని అనడంతో, చూడండి, తప్పు చిన్నదైతే దాని గురించి ఎవ్వరం మాట్లాడే వాళ్ళం కాదు. కానీ ఈ అమ్మాయి చాలా పెద్ద తప్పు చేసింది, క్షమించరాని తప్పే చేసింది. ఈ అమ్మాయిది ఎంత తప్పైతే ఉందో కావ్యది కూడా అంతే తప్పుంది. ఇద్దరు కూడా సమానమైన తప్పులే చేశారు. ఇట్లాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా కొడుకు జీవితంలో అస్సలు ఉండడానికి హక్కే లేదు. ఇట్లాంటి అమ్మాయిని ఇంకా ఇంట్లో పెట్టుకుంటే నాకు ఇష్టం లేదు. త్వరగా ఈ అమ్మాయిని ఇంటి నుంచి పంపించేయండి. అలాగే రాజ్తో ఈ అమ్మాయికి విడాకులు కూడా ఇప్పించండి అని చెప్పి అపర్ణాదేవి తీసుకున్న నిర్ణయంతో కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కావ్యకైతే ఏమీ అర్థం కాదు. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క, చూస్తున్నావు కదా, ఇది నా జీవితంతో ముడిపడి ఉందే. నువ్వు చెప్పిన ఒక అబద్ధం నా జీవితాన్నే ముక్కలు చేస్తుంది, నా కాపురాన్ని నాకు దూరం చేస్తుంది, నా భర్తని, నా పుట్టింటిని, మొత్తం నా భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది. చెప్పక్క, నిజం చెప్పు, నేను ఏ పరిస్థితుల్లో నిజాన్ని దాచిపెట్టానో
అందరి ముందు చెప్పక్క. ఇంత జరుగుతున్నా సరే నువ్వు నోరు విప్పకపోతే ఇంకా ఈ ఇంటికే కాదు, నా భర్తకి, నా కుటుంబానికి, నా జీవితానికి, నాకు కూడా దూరం అయిపోతున్నాను అని అంటూ ఉంటే, ఏయ్ ఏంటే ఇంటి బయటికి వెళ్ళేసరికి మళ్ళీ ప్లేట్ మారుస్తున్నావు? మొత్తం నువ్వే చేసావు. నువ్వు చెప్పమంటేనే చెప్పాను. ఇంకా నువ్వు తప్పించుకోవడానికి, నన్ను వాడుకోవడానికి చూడకే. ఇంకా నేను నువ్వు చెప్పినట్టు వినలేను అని చెప్పి స్వప్న అయితే ఇంకా పక్కకు వెళ్ళిపోతుంది. స్వప్న మాటలకి కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇంకా రాజ్ కాళ్ళ మీద పడి, ఏవండి, నేను చాలా పెద్ద తప్పు చేశానండి. అక్క జీవితం కోసం నా జీవితాన్ని పలంగా పెట్టానని నాకు ఈరోజే అర్థమవుతుందండి. నిజంగా నాకేమీ తెలీదండి. ఇప్పుడు నేను నిజాన్ని బయట పెడితే మా అక్క జీవితం ఎక్కడ పాడవుతుందా, తన కాపురం ఎక్కడ నాశనం అవుతుందా అని ఆలోచించి నా కాపురాన్ని, నా జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేసుకున్నానని నాకు ఇప్పుడే అర్థమవుతుందండి. మీరన్న నమ్మండి, నేను ఇదంతా కావాలని చెయ్యలేదండి. కేవలం నిజాన్ని మాత్రమే దాచిపెట్టాను. అది రాహుల్ స్వప్నలకి పెళ్ళి కాకముందే తెలిస్తే అందరి మధ్యలో ఈ నిజాన్ని బయట పెట్టుండేదాన్ని. నాకు నిజం తెలిసేసరికి రాహుల్ స్వప్న మెడలో తాళి కట్టేశాడు. నేను కనుక అందరి ముందు నిజాన్ని బయట పెడితే అప్పటికే కోటీశ్వర్ల అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన రాహుల్ మా అక్కని వదిలేయడని ఏంటి నమ్మకం అనిపించింది. అందుకే ఆ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. చాలాసార్లు మా అక్కకి ఈ విషయంలో హెచ్చరించాను. కానీ మా అక్క నా మాట వినలేదు. ఇది మీ ఎవ్వరికీ చెప్పకపోయేసరికి నా కాపురాన్ని, అలాగే నా జీవితాన్ని నా చేతులతో నేనే కాల్చుకున్నట్టు అయిపోయింది. నన్ను నమ్మండి, నేను ఏ తప్పు చెయ్యలేదండి, నన్ను క్షమించండి అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. రాజ్ కావ్యని పైకెత్తి ఇంకా తన కళ్ళ నీళ్ళని తుడుస్తాడు. రాజ్ అలా చేస్తూ ఉంటే అపర్ణకి ఏమీ అర్థం కాదు. రాజ్ మళ్ళీ దాని మాయ మాటలతో, దొంగ కన్నీళ్లతో నీ మనసుని కరిగిస్తుంది. అది చెప్పిందంత అబద్ధమేరా అని అపర్ణ అంటూ ఉంటే, లేదు మమ్మీ, లేదు, కావ్య ఎప్పటికీ అబద్ధం చెప్పదు. కావ్య ఎప్పుడు నిజమే చెప్తుంది. ఈ స్వప్నే తన స్వార్థం కోసం, తన రాయల్టీ కోసం ఇదిగో ఎన్ని అబద్ధాలు చెప్తుంది. తాను చేసిన తప్పు కావ్య మీద వేస్తుంది అని అనడంతో, రాజ్ నాకేం పని? నేను దాచిపెట్టడానికి రాహుల్ని ప్రేమించాను. రాహుల్ని పెళ్లి చేసుకోవడం కోసం కావ్య చెప్పినట్టు చేశాను. అంతేగాని కావ్యమి నేను చెప్పినట్టు చేయలేదు అని చెప్పి స్వప్న ఇంకా తప్పించుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. షటాప్ స్వప్న, షటాప్. ఇంకా నువ్వు తప్పించుకోవాలని చెప్తున్న మాయ మాటలకి వినడానికి నేనేమి ఈ ఇంట్లో వాళ్ళగా అమాయకుణ్ణి కాదు. నువ్వు ఇంకా నమ్మించి మోసం చేయడానికి కావ్యని అంతకన్నా కాదు. నేను స్వరాజ్ని, నేనేంటో నాకు తెలుసు. అలాగే నీ బండారం అంతా నాకు తెలుసు. నిన్న నువ్వు కావ్యతో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. అసలు ఇంత మోసం చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా? అది కూడా సొంత నీ తోడ పుట్టిన చెల్లెలికి ఇంత అన్యాయం చేస్తున్నావు. తన కాపురాన్ని ముక్కలు చేస్తున్నావు. ఇప్పటికైనా నిజం చెప్తావేమో అని నేను నోరు విప్పలేదు. కానీ నీ స్వార్థం కోసమే ఆలోచిస్తున్నావు. నీ చెల్లెల్ని ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి, చివరికి తన పెళ్ళితో ముడిపడి ఉన్న బ్రహ్మముడి వీడిపోయే స్టేజ్కి వచ్చినా సరే నువ్వు నిజాన్ని చెప్పట్లేదు అంటే, నీలాంటి ఆడదాన్ని ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు, చూడని కూడా. ఛీ, నీలాంటిది ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. బయటికి వెళ్ళిపోతావా లేదా అని అంటూ ఉంటే, ఏంటి రాజ్, మర్చిపోయావా? నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే నాతో పాటు ఈ రాహుల్ని కూడా బయటికి పంపించవలసి ఉంటుంది అని అనడంతో, నువ్వు పొరపాటు పడుతున్నావు స్వప్న. నువ్వు ఒక్కదానివి ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు. నీతో పాటు రాహుల్ కూడా బయటికి వస్తాడు. కష్టపడి సంపాదించి ప్రతి రూపాయి కూడపెట్టుకొని బ్రతికితే తెలుస్తుంది జీవితం విలువ. అది అన్నీ కూడా చూసి వచ్చింది కాబట్టి నీ చెల్లెలు నా అక్కకి మంచి జీవితం కావాలని నోరు విప్పటం లేదు. కానీ అటువంటి మంచి మనిషినే నువ్వు
మంచి మనిషి జీవితాన్ని నువ్వు నాశనం చేయాలని చూస్తున్నావు. అట్లాంటి నీలాంటి దాన్ని ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మమ్మీ అంతా చేసింది ఈ స్వప్నే మమ్మీ అని చెప్పి ఇక రాజ్కైతే తెలిసిన నిజం మొత్తాన్ని కూడా అందరి ముందు బయట పెడుతుంది. శబాష్ శబాష్ మనవడా, ఇంతవరకు కూడా నేను పెంచిన పెంపకం తప్పుదారిలో నడుస్తుంది అని నాలో నేనే కుమిలిపోతున్నాను. ఎవ్వరి ముందు నిజాన్ని చెప్పలేక, అలాగే అబద్ధాన్ని గెలిపించలేక, నోరు విప్పలేక అందరి ముందు మౌనంగా నిలబడ్డాను. కానీ ఈరోజు ఇంత బాగా మాట్లాడి ఈ సీతారామయ్య మనవడం అనిపించుకున్నావు అని చెప్పి రాజ్ వాళ్ళ తాతయ్య రాజ్ భుజం మీద తట్టి శబాష్ అని అంటాడు. అలాగే స్వప్న విషయంలో రాజ్ తీసుకున్న నిర్ణయం అయితే చాలా కరెక్ట్ అని చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. రుద్రాణి అయితే, రాజ్ నువ్వు స్వప్న విషయంలో తీసుకున్న నిర్ణయానికి నేను అడ్డుపడట్లేదు, కానీ ఇందులో రాహుల్ ఏం తప్పు చేశాడు? వాడు ఈ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టే అందరి ముందు తల వంచి తాళి కట్టాడు, కానీ వాటెందుకు ఇంట్లో నుంచి పంపించేయడం అని అనడంతో, చూడత్తా వాడు ఆ రోజు తప్పు చెయ్యకపోతే ఈరోజు ఈ అమ్మాయి కూడా ఈ తప్పు చేసుండేది కాదేమో. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకుంటే చాలా గౌరవంగా ఉండేదేమో, కానీ వీడేం చేశాడు? స్వప్నతో తిరగవలసినవన్నీ తిరిగేసి ఇక్కడ వెన్నెలతో పెళ్లికి సిద్ధమయ్యాడు. స్వప్న జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చింది మన రాహులే కదా. రాహుల్ తప్పు చేశాడు, స్వప్న తప్పు చేయడానికి కూడా కారణమయ్యాడు. అందుకే ఈ శిక్ష ఇద్దరికి వేస్తున్నాను. వీళ్ళిద్దరూ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి రాజ్ తీసుకున్న నిర్ణయానికైతే స్వప్న అలాగే రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాహుల్ని ఇంటి నుంచి పంపించేయమంటే పంపరు కదా, ఇక నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళక్కర్లేదులే, ఇద్దరం కలిసి ఈ ఇంట్లోనే హాయిగా ఉంటాము. అలాగే కావ్య వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని నా హ్యాండ్వర్లోకి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా నా చేతులతో నేనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేసుకుంటానని అస్సలు అనుకోలేదు అని చెప్పి స్వప్న అయితే ఏం చేయాలో అర్థం కాక, తాతయ్య గారు నన్ను క్షమించండి, తప్పు చేశాను అని చెప్పి కాళ్ళ మీద పడుతుంది. ఇక వెంటనే పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి, ఏంటమ్మాయి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు, ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చావా? అస్సలు నీ మాయమాటలు నమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి అయితే స్వప్నకి చీవాట్లు పెడుతుంది. స్వప్న, కావ్య నువ్వెన్నా చెప్పవే, నిజంగా నీ విషయంలో చాలా పెద్ద తప్పే చేశాను, నన్ను క్షమించు, నువ్వన్నా చెప్పు స్వప్న. కావ్య నీకు తెలుసు కదే, నేను ఈ ఇల్లు వదిలి బయట ఎక్కడా కూడా ఉండలేను, చెప్పు స్వప్న, చెప్పు కావ్య, చెప్పు అని చెప్పి స్వప్న అయితే కావ్య చేతులు పట్టుకొని మొర పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా కావ్య కూడా స్వప్నకి బుద్ధి రావాలి అన్నట్లుగా చేతులని వదిలించుకొని, చాలు చాలక్క చాలు, ఇంకా నీ మాయమాటల్లో నేను వినను, అస్సలు నీ బుట్టలో పడను, ఇక నన్ను వదిలిపెట్టేసి అని చెప్పి కావ్య వెనకడుగు వేస్తుంది. అలా కావ్య వెనకడుగు వేసేసరికి స్వప్నని అలాగే రాహుల్ని ధాన్యలక్ష్మిని దగ్గరుండి మరి బయటకి గెంటేస్తుంది. అలా బయటికి గెంటేయడంతో రుద్రానికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ధాన్యలక్ష్మి, ఎప్పుడెప్పుడు వాళ్ళని బయటికి గెంటేద్దామని ఎదురు చూస్తున్నట్టున్నావు, అసలు ఈ నిర్ణయం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి భర్త ప్రకాశం, అమ్మ రుద్రాణి, నీకు నచ్చకపోతే నువ్వు కూడా రాహుల్తో పాటు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఇంచక్క నువ్వు కూడా రాహుల్తో సంతోషంగా ఉండొచ్చు, నీ కొడుకుతో పాటు ఉంటే నీకు హ్యాపీనే కదా అని అనడంతో పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి, అవునవును, నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ గొడవలు ఉండవు, అలాగే ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళు రుద్రాణి వెళ్ళు అని అనడంతో, ఇదేంటిది అటు తిరిగి ఇటు తిరిగి నన్ను కూడా బయటికి గెంటేయాలని చూస్తున్నారు, రాస్కెల్ నీకు ఈ గతి పట్టవలసిందే, వెళ్ళరా వెళ్ళు, దాంతోనే వెళ్ళు అని చెప్పి ఇక రాహుల్కి చీవాట్లు పెట్టి, రుద్రాణి మీకు నచ్చినట్టు చేసుకోండి అనుకుని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి, అమ్మయ్య తప్పించుకున్నాను, నేనిక్కడ ఉంటే ఏదో ఒకటి చేసి రాహుల్ని ఇంటికి రప్పించచ్చు, నన్ను కూడా గెంటేయాలని చూస్తున్నారు, అమ్మో నిజం ఒక క్షణం లేట్ అయితే నన్ను కూడా ధాన్యలక్ష్మి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసి తలిపేసేసేది అని రుద్రాణి అయితే ఇక భయపడుతుంది. ఇంటి నుంచి బయటకు గెంటేసిన స్వప్న అలాగే రాహుల్ ఇద్దరు కూడా
ఏం చేయాలో తెలియక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఇక స్వప్న అయితే రాహుల్ని ఛీ దుగ్గిరాల వారింట్లో కోటీశ్వరరాలి కోడలిగా సంతోషంగా ఉండవలసిన నన్ను రోడ్డున పడేశావు అని స్వప్న తిడుతూ ఉంటే, ఏయ్ నీకు బుద్ధుందా? ఇంత జరిగినా ఇంకా నన్నే అంటావేంటే? నీ వల్ల రోడ్డున పడ్డాను. హ్యాపీగా రోజుకొక కారులో తిరుగుతూ దర్జాగా రోజుకొక రెస్టారెంట్లో నచ్చిన అమ్మాయితో హ్యాపీగా ఉండేవాణ్ణి. నా జీవితంలోకి వచ్చి నన్ను సర్వనాశనం చేసేశావు. నీ అందాన్ని చూసి నీ వెంట పడినందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది అని చెప్పి రాహుల్ అయితే స్వప్న మీద అరుస్తూ ఉంటాడు. ఇలా ఇద్దరు కూడా రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకోవడాన్నైతే కనకం చూస్తుంది. ఒక్కసారిగా కనకం వాళ్ళిద్దరిని చూసి, ఏమైంది? ఇదేంటి రోడ్డు మీదకి వచ్చింది? ఎన్నడూ లేంది ఇలా రోడ్డు మీద కొట్టుకుంటున్నారేంటి అని కనకం స్వప్న దగ్గరికి వస్తుంది. స్వప్న అయితే కనకాన్ని చూసి అమ్మా అని చెప్పి మళ్ళీ దొంగేడుపులు ఏడ్చుకుంటూ కనకం దగ్గరికి వెళ్తుంది. ఏంటే మళ్ళీ ఏం ఘనకార్యం చేసావు? రోడ్డు మీద పడ్డావు అని అనడంతో అమ్మా అని చెప్పి జరిగిందంతా కూడా స్వప్న చెప్పడంతో, మంచి పని జరిగింది, నీకు తగిన శాస్త్రం జరిగింది అని చెప్పి స్వప్నని చీవాట్లు పెడుతుంది. అమ్మా నువ్వే ఇలా అంటే నా పరిస్థితి ఏం కావాలమ్మా? నువ్వే ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళేలా చెయ్యమ్మా అని అనడంతో, చూడు స్వప్న, నిన్ను కన్నాను కాబట్టి నీకు ఉండడానికి నీడనైతే ఇస్తాను, కానీ తిరిగి మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళడం అనేది ఎప్పటికీ జరగబోదు. నీలాంటిది ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి కనకం తిడుతూ ఉంటే ఇక రాహుల్ అయితే తప్పని పరిస్థితుల్లో కనకం వాళ్ళ ఇంటికైతే ఇక ఇద్దరు కూడా వెళ్తారు. ఇక్కడ కనకం వాళ్ళ ఇంట్లో అన్ని కష్టాలు పడుతూ రాహుల్ స్వప్నలు నానా తిప్పలు పడతారు. ఇక్కడ కావ్య అయితే రాసు తనని అందరి ముందు సపోర్ట్ చేయడాన్ని గుర్తు చేసుకొని చాలా సంతోషిస్తుంది. రాజ్ అయితే కావ్య దగ్గరికి వచ్చి, ఏయ్ నిన్న నీతో అలా మాట్లాడినందుకు ఐఎమ్ సారీ అని రాజ్ చెప్తూ ఉంటే, వద్దు, మీరు నాకు సారీ చెప్పద్దు. ఇక మీ క్షమాపణను నాకు అవసరం లేదు. అంటే నేను ఎంత చెప్పినా నా మాట వినలేదు, నన్ను నమ్మలేదు. స్వప్నక్క మాట్లాడిన మాటలు వినడం బట్టించి అందరి ముందు నేను ఏ తప్పు చేయలేదని నన్ను సమర్థించారు. అంటే లేకపోతే ఇంటి నుంచి నన్ను పంపించేసేవారేగా. మీ అమ్మగారు అన్నట్టు నాకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయారుగా అని కావ్య రాజ్ని నిలదీయడంతో, ఏయ్ అసలు నేను నీకు విడాకులు ఇస్తానని నీతో చెప్పానా? అంత పెద్ద తప్పు చేసినా రాహుల్ని క్షమించాను. నిన్ను క్షమించనని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అసలు నేను అలా కోపంగా ఉండడానికి, అలాగే నేను అలా చేయడానికి కారణం మీ అక్కే. అంత చేసినా నీ జీవితం కోసం ఆలోచిస్తుందేమో అని నేను అనుకున్నాను, కానీ తను అలా చెయ్యలేదు. నువ్వు కూడా మీ చెల్లిని, మీ అక్కని చాలా నమ్ముతున్నావు కదా, నీకు కూడా తెలియడం కోసమే నేను అలా చేశాను అని రాజ్ అయితే కావ్యతో చెప్తాడు. కావ్య కూడా రాజ్ మాటల్ని ఆలోచించి, నిజమేనండి, మీరు అలా చెయ్యకపోతే ఇంకా గుడ్డిగా మా అక్కనే నమ్మేదాన్ని. కానీ పాపం అది చాలా కష్టపడి ఈ ఇంటి కోడలైంది, కానీ నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి పంపించేశారు అని అంటూ ఉంటే, ఏయ్ పిచ్చిదా మాట్లాడుతున్నావేంటి? అసలు మీ అక్క వల్లే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా మీ అక్కనే సపోర్ట్ చేయడానికి నీకు అసలు బుద్ధుందా అని రాజైతే కావ్య మీద అరుస్తాడు. అలా ఇద్దరు కూడా సరదాగా కొట్లాడుకుంటూ ఇక దగ్గరవుతారు. ఈ రకంగా అయినా సరే రాజ్ కావ్యలిద్దరు మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు పోయి దగ్గరవుతారా? ఇక రోడ్డున పడ్డ స్వప్న రాహుల్ పరిస్థితి ఏంటి? కనకం ఇంట్లో కనకం స్వప్నకి బుద్ధి చెప్తుందా? మళ్ళీ తిరిగి రాహుల్ని ఇంటికి తీసుకురావడానికి రుద్రాని ఏం ప్రయత్నాలు చేస్తుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు